అమ్మా వేడి వేడి అన్నం తిను. పప్పు అన్నం టేస్ట్ చెప్పు. ఉప్పు తక్కువైందా? ఉడకలేదా? మాడిందా? ఏమైనా ఇంటి భోజనమే. ఫ్రీగా స్వీట్ కూడా ఇచ్చాడు, గులాబ్ జామ్ ఇచ్చాడా? తెప్పించావా? రైస్ బయట నుంచి తెచ్చావా? నిన్ను కదా వంట బాగుంటుందమ్మా. హోటల్ నుంచి నేను పూజకి హగ్ ఇచ్చానా? నో వే. తనే నాకు ఇచ్చింది. నీకు నా పాలసీ తెలుసు కదా, ఎవరేది ఇచ్చినా ఇమీడియట్ గా తిరిగి ఇచ్చేస్తా. అలాగే ఆ హగ్ కూడా అప్పుడే అక్కడే ఇచ్చేసా. హలో 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 సిగ్నల్ లేదు. నేను ఎవరికి హగ్ ఇస్తే నీకెందుకే? పింకీరా 2000 రూపీస్ ఖర్చు పెట్టాను. ఎవరితో మాట్లాడుతుంటుంది ఏంటి? మళ్ళీ నీ సోద మొదలెట్టకరా ప్లీజ్. ఆ పాప్కార్న్ నాది. ఈ అమ్మాయి ఎవరో? మా మావయ్య కూతుర్రా. మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి? తను చదువుకోవడానికి వచ్చింది. మా కాలేజ్లోనే జాయిన్ అయింది. ఏ గ్రూపు? మా గ్రూపే. ఈ అమ్మాయి మోగుదా? ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి? నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడొద్దండి. పోక్కిరి ఎదురు తిరిగే ఏరియా ఇది. మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పదరా సుబోధ్. నైస్ మీటింగ్ యూ. నేను కొత్త వాళ్ళకి షేకింగ్ కూడా ఇవ్వను. ఇవ్వద్దండి. ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్. పదరా. బాయ్ గాయ్స్. ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్లో నా చెయ్యి లాగాడనని వీడే. అవునా? వాడంతలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు, కళ్ళులో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు? చిక్ అని. ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళమ్మా, ఒక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో ఒకటి తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. భాగ్యం రా, కమాన్ టేక్ స్వీట్స్. ఈ విజయం నా ఒక్కరిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్, ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? ఆ. మరి ఈ విజయం నా ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి జోకులు వేస్తే తోలు తీస్తారా? ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట? తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట? బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మధ్య లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీస్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్ సమోసా బాస్. సిద్ధు, నాకొద్దు. ఏ? నేనేం తినకూడదు. ఏ? ఈరోజు ఉపవాసం. ఏ? ఆపు. మా నాన్నకి జ్వరం అంట.
త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చేయి. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? ఏంటి? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల? కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను. నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నాను అంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. సిద్ధు, 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 భోజనం రెడీగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినేయి. ఓకే. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే మా. థ్యాంక్ యూ. ఏ గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు. పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ అ గుడ్ గర్ల్, మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చెయ్యి. ఊరికే వద్దులే, ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? రే, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఏంటి? ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్, బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. రే, సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ? నేను తినకూడదు. అదే ఏ? నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికి ఎలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు, తిను, నేను చూస్తా. అయ్యో బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగం అర్థమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. ఏ బేబీ, ఏంట్రా ఇది? ఏయ్, వెయిట్. టవల్
గీత నువ్వు కూర్చో 15 minutes లో వంట చేసేస్తాను భోంచేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా ఈయన ఎలా భరుస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా, బస్ కండక్టరా? సిద్ధు సిద్ధు మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమంది. పాప మా బావ ఎలా భరిస్తున్నాడో ఏంటో. సిద్ధు రే ఊరుకో. నువ్వు చెప్పు ఎలాగా? మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. ఆ? మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి కదా. అబ్బే షో డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదురా. అరే ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది ఆంటీ ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాల్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? సూపర్ రా. వంకాయ మనసు. తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా అమ్మా, గుత్తొంకాయ వండడం నిన్ను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు ఫిష్ ఉంది, సూపర్. చారి గారు ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేనండి. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ గీత. నాన్న తినలేదు కానీ డెఫినెట్గా టెంప్ట్ అయ్యారు. మనసులో తినాలనున్న అమ్మకి సంబంధించినవన్నీ దూరంగా ఉంచాలని ఆయన ఈగో. మరి నిన్ను దూరంగా ఎందుకు ఉంచలేదు? నేను వేరు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అన్ని మీ నాన్న పోలికలేనట్టు కదా. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆంటీ చాలాసేపు మాట్లాడుకున్నా. మీ నాన్నగారు ఎప్పుడు తను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదట. అన్ని అబద్ధాలేనట. మాయ మాటలేవో చెప్పి తప్పించుకునేవారట. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధునోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా ఎంత కాలం గుర్తున్నానరా, కానీ ఫోన్ మాత్రం చేయవు. తను మ్యాగీ, తన గురించి కూడా చెప్పాను కదా నీతో. నా గురించి కూడా చెప్పాడా? సో స్వీట్ సిద్ధు. ఒకప్పుడు నేను సిద్ధు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుస్తుంది, చేతి స్పర్శతోనే మీరెవరో గుర్తుపట్టాడంటే. నా ఫియాన్సీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్ బాయ్ సిద్ధు. ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు? అప్పుడు తప్పలేదు కానీ మ్యాగీకి అంత సీన్ లేదు. తన కళ్ళు చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు వెరీ బ్యాడ్. పెదాలు అవి సూపర్. దిస్ ఇస్ ద లిమిట్. నువ్వే చెప్పావు కదా నిజం చెప్పాలని. అవి అంత బాగుంటే తనతోనే ఊరేగు. నేనెందుకు? Why are you always so
ఉండు మ్యాగీ నువ్వు ఒకదానివి. అయ్యో గీత గీత, ఏయ్, గీత. ఆగు. ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు బీకి గోటీలు ఆడుకుంటాను. గచ్చి మౌలిగాడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి నరికి అవతల పడేస్తాడు. గట్టిగా పిడికిలి బిగించి ఒకటిచ్చాను. ఏ ఆటో పోనీ, ఎక్కడికి? ఏదో చోటి పోనీ భయ పోనీ. గుర్తుంచుకో, గచ్చిబౌలి దివాకర్. ఆపేమిట్రా? మీరు ఏదో అడ్రస్ చెప్తున్నారు కదా అని. పోనీరా బాబు. ఏంట్రా నీ ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. గుడ్లు పిక్కి గోటీలాడుతానన్నా? ఊరుకోండి సార్, నేను గోటీలు ఆడటం ఏంటి? ఐ ఓన్లీ ప్లే క్రికెట్ సార్. మొన్న ఎగిరెగిరి తంతానన్నా? అంటే మాత్రం మీరు ఎలా నమ్ముతారు సార్? నా హైట్ కి పర్సనాలిటీకి నేను అసలు ఎలా ఎగరగలను సార్? ఇలా సైకిల్ చేసావు? అదన్నాను సార్, ఎందుకంటే ఒకే సిటీలో ఉంటున్నాం కదా, ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు, కలిసి ఉంటే బాగుంటుందని అన్నాను సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో. అరే కామ్గా ఇంటికి వెళ్ళరా, వెళ్తాం. అడ్రస్ చెప్తాను నా పెడతా.